ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ASUS TUF F15 అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్కి అయితే సజెషన్ చేశాను అనమాట. దీని క్వాలిటీ అది ఎలా ఉందో, ఇంకా దీని స్పెక్స్ అయ్యి అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా అలాగే బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇస్తున్నారో మనం అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా బాక్స్ అయితే మీరు చూడొచ్చు, టఫ్ గేమింగ్ అనేది అయితే ఉంది. ఇది ఓపెన్ చేయగానే మనకి ల్యాపీ అయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా అలాగే మనకి టాప్లో చూసుకుంటే స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా వీటి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి, చాలా స్మూత్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి ల్యాప్టాప్ సైడ్ పెట్టి బాక్స్లో మేము వచ్చినాయో చూద్దాం. అలాగే మనకి యూజర్ గైడ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఏం డౌట్స్ వచ్చినా ఇందులో అయితే మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి ప్యాకేజ్ వస్తుంది అన్నమాట ల్యాప్టాప్ అనేది. ఇది మా ఫ్రెండ్ ఆల్రెడీ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాడు అన్నమాట. ఇంకా అలాగే అడాప్టర్ చూసుకుంటే మనకి ఇది 150 వాట్స్ తోటి అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి మ్యాటీ ఫినిష్ తోటి అయితే ఉంది, పైన లోగో కూడా ఉంది 150 వాట్స్ అని. అలాగే రైట్ సైడ్ ASUS లోగో కూడా మీరు చూడవచ్చు. ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది అడాప్టర్ వచ్చేసి. ఇంకా అలాగే దాని పవర్ కేబుల్ అనమాట. ఇంక ఇవన్నీ సైడ్ పెట్టేసి ల్యాప్టాప్ అయితే చూద్దాం మనం. మనకి టాప్లో డిజైన్ అయితే చూడవచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇంకా అలాగే ఇది వచ్చేసి మెటల్ ఫినిష్ తోటి అయితే ఉందన్నమాట. టాప్లో వచ్చేసి మొత్తం ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఫ్లిప్ చేయాలంటే చాలా ఈజీగా అయితే ఫ్లిప్ చేసుకోవచ్చు, స్మూత్గా అయితే ఫ్లిప్ అవుతుంది అన్నమాట. ఇంకా అలాగే ఇది కొంచెం విండోస్ అయ్యి నేనైతే సెటప్ చేస్తాను ఫుల్గా, కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను అన్నమాట. ఇంకా అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకి 15.6 ఇంచ్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే మనకి దీని లోగో కూడా చూడొచ్చు. ఫ్రంట్ ఇక్కడైతే మనకి లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ASUS అని. ఇంకా అలాగే మనం పోర్ట్స్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ముందుగా ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, అలాగే ల్యాన్ పోర్ట్ కూడా చూడొచ్చు. మనకి HDMI వచ్చేసి 2.0B అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే ఈ రెండు USB పోర్ట్స్ వచ్చేసి 3.2 Gen 1 పోర్ట్స్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇంకా అలాగే దాని పక్కన చూసుకుంటే మనకి Type-C 3.2 సెకండ్ జెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే దాంతోపాటు ఆడియో జాక్ అనమాట. ఇంకా అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి USB 2.0 పోర్టు, అలాగే మనకి లాక్ చేసుకోవడానికి ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఈ ల్యాప్టాప్ని అయితే చాలా ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి స్లాట్స్ అయితే మనకి ఈజీగా ఇంకో స్లాట్స్ కూడా ఇస్తున్నారన్నమాట. మీరు ఎవరైనా సరే మీకు తెలిసి ఉంటే కనుక ఈజీగా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టోరేజ్ మీకు తక్కువ ఉంటే కనుక ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ కూడా బాగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ ఫీచర్. మనకి చాలా ఏంటంటే ఒకటే ఉంటుంది, దీంట్లో మనకి డబల్ అనమాట. డబల్ చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఫస్ట్ది చేంజ్ చేసుకోవచ్చు, సెకండ్ది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే మనకి సౌండ్ చూసుకుంటే మనకి DTS X Ultra 7.1 ఛానల్ అయితే ఉంది. దీని గురించి నేను సెపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇంకా అలాగే గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసి G4 GTX 1660 Ti అయితే వాడుతున్నారు అనమాట. ఇంకా అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇంకా అలాగే మనకి ఇది వచ్చేసి మల్టీ మానిటర్కి అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి Type-C ద్వారా అలాగే HDMI ద్వారా మనం ఇంకో 2 మానిటర్స్కి అయితే ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, దీని బిల్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా అలాగే లైటింగ్ అది అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు. మనకి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు లైటింగ్ అనేది. ఇంకా అలాగే దీంట్లో ఆడియో ఇచ్చేసి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను, ఆడియో వీడియో అనేది. ఎందుకంటే మనకు ఆడియో చూసుకుంటే 7.1 అన్నారు కదా, మనం అవన్నీ అయితే తర్వాత అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇంకా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.